Myself, Dr. G. Ajay Kumar, urologist and pediatric urologist, Centenary Hospitals, Vijayawada. So అంతా తెలుసుకున్నాం మనం ఎందుకు వస్తుంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది తెలుసుకున్నాం. సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ తో ఎలా దీన్ని క్యూర్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. అంటే ఇన్ డెప్త్ ఇవాల్యుయేషన్ గురించి నేను చెప్పను. సో ఇన్ డెప్త్ ఇవాల్యుయేషన్ వచ్చినప్పుడు మనం డెఫినెట్లీ యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పర్సనల్ ఎగ్జామినేషన్ చేయించుకొని మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో మనకి మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ డ్రింక్ మోర్ వాటర్. సో ఎక్కువ వాటర్ తీసుకుంటాం, యూరిన్ రాగానే వెళ్ళిపోవటం. నెక్స్ట్ ఏంటంటే మనకి నిమ్మరసాలు కానీ, కోకోనట్ వాటర్ కానీ, ఆరెంజ్ జ్యూసెస్ కానీ, ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నాం అనుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చిటికలో మాయమైపోతుంది అనమాట. అండ్ ఈ యూరినరీ ఎగ్జామినేషన్ లో పస్సల్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు మనం కల్చర్ కి ఇచ్చుకొని యాంటీబయాటిక్స్ వచ్చిన దాన్ని బట్టి మనం డాక్టర్ యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మనం దానికి సంబంధించిన మందులు కూడా వాడుకుంటే దానికి చక్కగా ట్రీట్మెంట్ తగ్గుతుంది. అండ్ లాస్ట్ ఏంటంటే మనకి రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే మనకు ఒకసారి వచ్చిన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గి మళ్ళీ మనకి రికరెంట్ గా వస్తున్నప్పుడు కంపల్సరీ మనం ఎగ్జామినేషన్ చేయించుకొని దేని కారణాల వల్ల వస్తుంది అనేది మనం చూసుకుంటేనే మళ్ళీ రాకుండా హెల్ప్ అవుతుంది. లేడీస్ లో మనకి ఏంటంటే మనకి వెజైనల్ ప్యాసేజ్, యురెత్రా ప్యాసేజ్, యానన్ కెనాల్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ క్రాస్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మెయిన్ ఏంటంటే మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల, ఆడవాళ్ళలో స్ట్రెస్ వల్ల కానీ, దేని వల్ల కానీ, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల వెజైనల్ ఎక్కువగా వెట్గా ఉండిపోవడం వల్ల మనకి ఆర్గానిజమ్స్ క్రిస్కాస్ అయ్యి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్టు ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇండైరెక్ట్లీ స్ట్రెస్ మనం ఎక్కువ తీసుకోకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట.